తాజాగా మనకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమరావతిలో నిర్మాణం అండి, అమరావతి నిర్మాణ వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టుల్లో వ్యత్యాసాలు తాజాగా ఒకటి బయటకు వచ్చిందండి. అది చదరపు అడుగుకి 5,587 రూపాయలు చాలా చౌక ధరలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆఫీసులు, సెంట్రల్ సెక్రటేరియట్, అలాగే నివాసాలు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్కడ అయ్యేటువంటి కార్యాలయాలకి చదరపు అడుగుకి 18,000 రూపాయలు పైన ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది తాజాగా ఒక ఇన్ఫర్మేషన్. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణానికి 5,587 రూపాయలు అయితే ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి చదరపు అడుగుకి 3,946 రూపాయలే అవుతుంది. సో ఇవాళ నిధుల కేటాయింపుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చేసారు. కేంద్ర ప్రభుత్వం ఆఫీసు కాంప్లెక్స్ నిర్మాణానికి 1,299 కోట్ల రూపాయలు కేటాయించారు. 23.25 లక్షల చదరపు అడుగుల్లో ఆ నిర్మాణానికి 5,587 రూపాయలు చదరపు అడుగుకి. సో ఇలా చూసుకుంటే మరి ఇక్కడ దాదాపు 18 నుంచి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అనేటువంటిది మనం గతంలో కూడా చెప్పుకున్నామండి. ఇలాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మొత్తం చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎక్కడ దేశంలో కూడా ఈ విధమైనటువంటి ఖర్చు లేదని చెప్పేది కూడా ఆయన ప్రెస్ మీట్ లో డిస్ప్లే చేసి కూడా చెప్పిన మాట. తర్వాత విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి దీన్నేమో రిషికొండలో దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కానీ మరి అసలు ఎక్కడా కూడా అంచనాలకి దరిదాపుల్లో లేనటువంటి విధంగా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకి ఇంత దోపిడీ చేస్తున్నారు? ఇక్కడ బయటపడింది ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ఇది మన మోడీ గారిని అభినందించేటువంటి కార్యక్రమానికి వెళితే అక్కడ సరిగ్గా ఆయన ఉన్న సమయంలోనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాలను కట్టడానికి కూడా అంగీకారం అనేటువంటి వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన వెంటనే ఈ అనుకూల మీడియా, ఇది కూటమికి అనుకూల మీడియా ఒక బ్రేకింగ్ న్యూస్ వేసింది అనమాట. ఏమని? అమరావతికి కేంద్రం వరాల జల్లు, అమరావతికి కేంద్రం వరాల జల్లు, కేంద్ర ప్రభుత్వ భవనాలన్నీ కూడా అమరావతిలో కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు, అది ఇదని ఇనిషియల్ దీంట్లో వేశారు. ఆ తర్వాత అసలు కథ బయటకు వచ్చింది ఏంటంటే వాళ్ళు అక్కడ కట్టడాలకి, కేంద్ర ప్రభుత్వ కట్టడాలకి, సమన్వయ భవనాలకి, వాటికి వీటికి ఇప్పుడు చెప్పినట్టుగా ఆ రేట్లు చూసేసరికి వెంటనే ఇక్కడ ఒక పోలిక పొంతన అనేది వచ్చింది. ఒకే ప్రాంతం, ఒకే నేల, ఒకే తరహా భవనాలు, మరి ఒకే తరహా భవనాలు ఒకే ప్రాంతంలో కడుతున్నప్పుడు ఇంత వేరియేషన్ ఎందుకుంది అనేది ఇప్పుడు ఏమైంది? చాలా స్పష్టంగా అమరావతిలో జరుగుతున్నటువంటి కట్టడాల వ్యవహారం అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళింది అనేది చెప్పాలి. దీంతో 18,000 అంటే అది సగానికి సగం కూడా కాదు, 3 రెట్లు ఎక్కువ. 6 ఏంటి, 18 ఏంటి అంటే ఎంత దారుణంగా, ఇంత అసలు అంటే యావత్తు కన్స్ట్రక్షన్ ప్రపంచంలో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, లేదంటే దాని గురించి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా విస్తుపోయేటువంటి రీతిలో, ఎవడైతే ఏమంటాడులే మనకి ఏమైందిలే అనేటువంటి రీతిలో ఆ కడుతున్నటువంటి ఆ ఖర్చులు, ఆ వ్యవహారాలు చూస్తే నిజంగా మరి దానికి మనం ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అక్కడికి వాళ్ళ సెంటర్ కూడా ఎంటర్ అయింది. సెంటర్ ఎంటర్ అయ్యి అక్కడ మేము కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం అని చెప్పని వాళ్ళ దీంతో, వాళ్ళ ఎస్టిమేషన్స్ తో వాళ్ళు దిగేసరికి అప్పుడు ఈ రంగు అనేటువంటిది బయటపడింది. 6 ఏంటి, 18 ఏంటి, ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే అంతకుముందు మనకి గుర్తుండే ఉంటుంది, పోలవరం కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ఏటీఎం అనుకుంటా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం. సరే, అవసరాలు మారిపోయాయి, ఇప్పుడు ఇదైంది. సో అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడకపోయినా కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, ఎన్నెన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళ దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి. వాటి మీద ఇప్పటికిప్పుడు యాక్షన్ ఉండకపోవచ్చు, రియాక్షన్ ఉండకపోవచ్చు, కానీ బట్ the union government, especially the central BJP, is keenly observing all the things and వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు తెప్పించుకుంటున్నారు, సేకరిస్తున్నారు. కానీ కూడా కించిత్ వెరపనేటువంటిది లేకుండా
ఎందుకు ఇలా ఇదైంది అనేది అంతుపట్టనటువంటి అర్థం కానటువంటి సమస్య. అది ఇక్కడ దీనికి సంబంధించి. అదే ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే ఏపీలో యాక్చువల్గా ఇదిగో